మనం సాధన చేసినటువంటి శక్తి ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికి సంబంధించి మనం ఎంతసేపు కుండకి చిల్లుంది, దాంట్లో నీళ్లు పోస్తూనే ఉన్నాం మనకి తెలియదు. కుండకి చిల్లుందన్న సంగతి మనకు తెలియదు. పోస్తూనే ఉన్నాం. ఎంతసేపు పోసినా కానీ ఆ కుండ నిండనే నిండదు. అలాగే మనం సాధన చేసినప్పుడు ఎనర్జీస్ని మనం తీసుకోవటమే కాదు, మనం ఎనర్జీ ఎక్కడి నుంచి పోగొట్టుకుంటున్నాం, ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అనే విషయానికి సంబంధించిన ఎరుక అనేది లేకపోతే ఎంత సాధన చేసినా కానీ ఆధ్యాత్మికంగా ఎదగరు. అందుకనే ఈ ప్రాణశక్తిని ఎక్కడ కోల్పోతున్నాం అనేటువంటి విషయాలను కూడా గమనించాలి. ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే, మనస్సు ఎక్కడ అయితే ఇబ్బంది పడుతుందో, బాధపడుతుందో అక్కడ ఎనర్జీ పోతుంది. మనస్సు అనేది ఎక్కడైతే ఒక భయానికి లోనవుతుందో, నెగిటివ్కి సంబంధించినటువంటి థాట్స్, విపరీతమైన థాట్ ప్యాటర్న్స్ అంటాం. ఒకటే థాట్ రిపీటెడ్గా ఇక దానికి అంతం అనేది ఉండదు. ఎవరో ఒక మాట అన్నారు, పొరపాటున అనకూడని మాటే అన్నారు, వాళ్ళు ఒక్కసారే అన్నారు, అది కూడా ఒక 10 సంవత్సరాల క్రితం అన్నారు. ఇప్పటికీ వాళ్ళు గుర్తొచ్చారు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోరు. ఇంకా అదే ఆలోచన, ఆ మాట అన్నారు, అన్యాయంగా మాట్లాడు. ఏం చేద్దాం? శిక్ష వాళ్ళు మీకు వేసింది కాదు, మీకు మీరు వేసుకునేదే ఎక్కువ. వాళ్ళు చేసింది 1%, మీరు చేసేది 99%. ఇది ఎంత శక్తిని లాగేస్తుందంటే, మనం చేసినటువంటి సాధన శక్తిని అంతా అమాంతం లాగేస్తుంది. కోపం, విపరీతమైనటువంటి కోపం, ఉద్రేకం ప్రదర్శించినప్పుడు సాధనా శక్తి మొత్తం వెళ్ళిపోతుంది. ఈ మాట కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ మనం శాస్త్రాల్లో మనం చూసినటువంటి పురాణాల్లో ఉంది కదా, విశ్వామిత్రుడికి ఒకసారి కోపం వచ్చినందుకు తన తపశ్శక్తిని మొత్తం కోల్పోయాడు అనేది ఉంది కదా. ఆయన కోల్పోయినప్పుడు మనం ఏమన్నా పెద్ద గొప్పవాళ్ళమా? అక్కడ శక్తి అనేది కోల్పోతాము. ఈ ఆచరించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ తెలుసుకోవటం వల్ల ఏంటంటే, ఆ టైంలో మీరు తెలుసుకున్నప్పుడు ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఒక పక్కన ఉంటుంది, దీనివల్ల పోతుంది, నేను డిస్టర్బ్ అవుతున్నానని తెలుస్తుంది. కాబట్టి మీరు ఆటోమేటిక్గా జాగ్రత్తగా ఉంటారు, దాని గురించి ఏమి బాధపడ. అందుకనే శృతమయ ప్రజ్ఞకి చాలా చాలా పెద్ద పీట మన దగ్గర. ఎందుకంటే మనం వినేదే విషయం. సత్సంగం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అందుకనే భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తికి అంటే, జీవన్ముక్తికి దారి ఏది అంటే సత్సంగం. కారణం ఏంటి అంటే, ముందర వినాలి కదా, ముందర తెలుసుకోవాలి కదా, విషయాన్ని ఆచరించాలంటే ముందర తెలుసుకోవాలి. అసలు ఏ విషయం అయినా కానీ ఫస్ట్ తెలుసుకోవడంతోనే మొదలవుతుంది. అందుకని గణపతి చెవులు చాలా పెద్దవి. ఆయన మొట్టమొదటి మనం పూజ చేసేది గణపతి. ప్రారంభం ఆయన ఉండేది మూలాధార చక్ర. అంటే ఆదిలో మనం వినటం అనేది, ఎప్పటికీ కూడా వినటం అనేది, సత్సంగం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మీరు వింటా ఉంటే అలాగే మారిపోతారు అంతే. చెడు అనేది అలాగే వెళ్ళిపోతుంది అంతే. ఇది మనకి మీరు చూసే ఉంటారు. మనకి కందిరీగ ఉంటుంది. కందిరీగ ఏం చేస్తుంది? మట్టి గూడు తయారు చేస్తుంది, వెళ్ళి చీడ పురుగుల్ని తీసుకొచ్చి దాంట్లో పెడుతుంది. దాని చుట్టూ గుయ్యని తిరుగుతా ఉంటుంది. చీడ పురుగు మళ్ళీ కందిరీగ కింద తయారవుతుంది. అంటే అక్కడ అది చీడ పురుగు అలాగ తయారవటానికి కారణం ఏంటంటే, అది ఏదైతే ఊహిస్తుందో, ఏదైతే భయపడుతుందో, చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే,
భయపడతారు, జీవితంలో నెగిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఉంటారు, జీవితంలో అదే జరుగుతుంది ఖచ్చితంగా. దాని నుంచి బయటపడటం చాలా ఇంపార్టెంట్. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తున్నారో సందేశం, అది జరిగి తీరుద్ది. ఇవాళ కాకపోవచ్చు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అది జరిగే తీరుద్ది. అందుకనే మీరు మీ ఆలోచన యొక్క శక్తి చాలా ఎక్కువ. ఆలోచన ద్వారానే ఇక్కడ అంతా నడుస్తుంది. ఆలోచన చిన్నది కాదు. ఆలోచనతో ఏమవుతుంది అంటే ఇలా ఊహించుకోండి అంటే, ఊహతో ఏమవుతుంది అనేవాళ్ళు ఉంటారు. అరే ఊహతో ఏం తయారవ్వకపోవటం ఏంటి, ప్రపంచం అంతా ఊహతోనే తయారైంది. ఫోను, లైట్, ఇల్లు, ఇదంతా కూడా ఎవరో ఒకళ్ళు ఊహించి దాన్ని తయారు చేశారు. అది ఊహ యొక్క శక్తి. మేనిఫెస్టేషన్ ఊహ ద్వారా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి నెగిటివ్ ప్యాటర్న్స్లోకి వెళ్ళటం, మైండ్ అంటే నెగిటివ్కి సంబంధించినటువంటి జీవితాన్ని మీరు ఆహ్వానించినట్లే. ఇక్కడ ఆ చీడ పురుగు కందిరీగలా తయారవ్వటానికి దానికి ఉన్నటువంటి భయం, ఆ చీడ పురుగు ఊరికే వచ్చి, ఆ కందిరీగ ఊరికే వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటా, సౌండ్ చేసుకుంటా, దానివల్ల అలా కన్వర్ట్ అయింది. అలాగే మనం కూడా సత్సంగాన్ని వింటూ 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 వెళితే ఒకనాటికి అలాగే మారిపోతాం. ఆ సత్సంగాన్ని వింటూ అలాగే కన్వర్ట్ అయిపోతాం మనం కూడా. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం వినేటువంటి జ్ఞానం ఏదైతే అదే విషయం సేమ్ పొద్దున్నేసాక ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు చేరతారు, మూడో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. దాంట్లో కూడా మంచి ఉండదు. మంచిలో అసలు ఎంటర్టైన్మెంటే లేడు. ఒక మనిషి ఉన్నాడు, చాలా మంచివాడు, సీరియల్ చూడ్డు, సినిమాలు చూడ్డు, వ్యసనాలు లేవు, అసలు ఏమీ లేవు, చాలా మంచివాడు. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏముండదు, అంత ఎంటర్టైన్మెంట్ లేదు కదా. మరి ఇప్పుడు మనకి ఏదైనా సినిమా ఉంది అంటే దాంట్లో గొడవలు, చికాకులు, ఇబ్బందులు, ఏదో ఒక పెద్ద వైలెన్స్కి సంబంధించి, గొడవలకు సంబంధించి ఉన్నాయి అంటే ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. అన్నీ కూడా సీతమ్మ వాకిట్లో సిరిమిల్లి చెట్టు అనుకోండి, సినిమాలు ఆడవు. కానీ జీవితంలో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితం బాగుండాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళ గురించి చెడుగా అంటే, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పుణ్యాన్ని తీసుకెళ్ళి అవతల చెప్పుకునేవాడికి అప్పచెప్తున్నారు. ఆ సాధన అవ్వచ్చు, వాళ్ళ కర్మలో ఉండేటువంటి పుణ్యఫలం కావచ్చు, అవతల వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇంకా రకరకాలైనటువంటి సినిమాలకు సంబంధించిన వీళ్ళు పిల్లలైతే ఆ దెయ్యాల సినిమాలు అవి బాగా ఇష్టపడి చూస్తారు. అది మీకు ఒకటి ఏంటంటే, ఊహాశక్తి చాలా బలమైంది. వీళ్ళు లోపల ఒక దెయ్యాన్ని వీళ్ళే తయారు చేసుకుంటారు వీళ్ళ నాశనం చేయటానికి. అలాంటి సినిమాల వల్ల లోపల కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ బీయింగ్స్ అనేవి వాళ్ళ ఆర్ట్ చక్రాస్లో చేరతాయి. దానివల్ల ఆ భయాందోళనలు అనేవి ఇప్పుడు ట్రిగ్గర్ అవ్వకపోయినా వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతాయి. అవి ఏంటంటే వాళ్ళకి మానసికంగా ఒక మెంటల్ ప్రాబ్లమ్స్ తేవడానికి కారణం అవుతాయి. చీకటంటే భయపడటం, శవాలంటే భయపడటం, రకరకాల భయాలు తయారైతాయి. కాబట్టి ఇది మన శక్తిని లాక్కునేటువంటి విషయాలు, ఇవన్నీ మన శక్తిని పీల్చి పిప్పి చేసేటువంటి విషయాలు. టాక్సింగ్ పీపుల్ ఉంటారు దీంట్లో, అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా విషాన్ని వెదజల్లుతూ ఉంటారు. వీళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా నెగిటివ్గానే ఉంటాయి, అందరి గురించి నెగిటివ్గానే ఉంటాయి. అందరి గురించి తప్పుడు భావనలు, తప్పుడు ఆలోచనలే. వీళ్ళు ఏం చేస్తారు, అదే విషయాన్ని తీసుకొచ్చి మనకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ విషం అనేది మనలో వేళ్ళూనికి పోయి మనం కూడా అలాంటి విషతత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దైవం వైపు నడిస్తే, సత్సంగం వైపు నడిస్తే అమృతత్వం. ఇలాంటి విషయాల వైపు నడిస్తే అది విషతత్వం వైపు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. విషం అయితే ఒకేసారి తాగుతాం, ఒకేసారి చచ్చిపోతాం, గొడవే లేదు. కానీ విషయాలు అయితే
అవి అనుక్షణం బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, భయపెట్టి జీవితాంతం చిత్రహింసలే. ఇంకా అటువైపు వెళ్ళకండి. ఇది చాలా కష్టమైనటువంటి విషయం ఈ రోజుల్లో. కానీ అవాయిడ్ చేయటానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని అన్వేషించండి. ఆ మార్గాల గురించి వీడియోల్లో చాలా చాలా చెప్పాము, చూడండి. ఒక వ్యక్తితో, ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడైతే కాళ్ళు కూడా మెలేసుకొని కూర్చోవాలి. నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి ప్రవేశించదు, ఆరా లాక్ అవుతుంది. అలాంటి విషయాలను తెలుసుకొని ఆచరించడం ద్వారా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది. చాలామంది ఒకటి ముష్టి వాళ్ళు కూడా వాళ్ళలో ఉంది, మనలో ఉంది, మొత్తం ఒకటే కాదంటలేదు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోతారు. అదేంటంటే సహాయం చేయండి, కాదన్నట్లేదు. కానీ వాళ్ళ ఆరాలో మలినాలు అనేవి ఉంటాయి. ఆ మలినాలు మనం ఎప్పుడైతే ఆరా రెండు కలిసినప్పుడు ఆ మలినాలను ఆకర్షించి మన ఆరా అనేది తీసుకుంటుంది. అందుకనే మనకి ఈ అయ్యప్ప మాలలో, ఈ మాలలు వేసుకున్నటువంటి స్వాములకి ఎన్ని నియమాలు ఉంటాయో చూడండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం స్నానం, తలంటు స్నానం, చన్నీటితో భూశయనం, ఏకభుక్తం, ఎన్ని రకాలైనటువంటివి ఉంటాయో. నిజంగా అయ్యప్పమాలలో అందుకనే చాలా ఆకర్షణీయంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. బ్రహ్మచర్యం అన్నిటికంటే ముఖ్యమైనది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ జీవన విధానం, వాళ్ళకి మనం అస్పృశ్యత అంటే అడుక్కునే వాళ్ళని అసహ్యించుకోవటం చాలా ఘోరమైనటువంటి విషయం. అది చాలా చాలా తప్పు విషయం. అది కాదు. ఇక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్తున్నాం. ఇక్కడ మనుషుల గురించి, మానవత్వం గురించి తప్పుగా మాట్లాడటం అనేది లేదు. చేశారు. ఇంకొకటి, ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్ళు కడుక్కునేటువంటి విధానం వల్ల కూడా చాలామంది కాళ్ళ ద్వారా మనకి ఇంట్లోకి చాలా శక్తులు వస్తాయి. కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా వీటిని దృష్టిలో ఉంచుకొని నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పీపుల్ని కలిసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాగ ఉండాలి అనేది తెలుసుకొని మెలిగితే ఇటువంటి ఇబ్బందులు అనేవి రావు. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.